నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనము చాలా రుచికరంగా ఆరోగ్యానికి రెండిటికి పనికొచ్చే ఒక చట్నీ, ఒక పచ్చడిని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పావు కిలో మంచి వంకాయలు, లేతగా ఉన్న వంకాయలు, ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొద్దిగా నానబెట్టిన చింతపండు, ఒక 100 గ్రాములు టొమాటోలు, ఒక 3-4 వెల్లుల్లిపాయలు, దీన్ని తెల్లగడ్డలు అంటారండి నెల్లూరులో. తర్వాత ఒక పావు కిలో లేదా మీ రుచికి తగినంత ఉల్లిపాయలు. ముఖ్యంగా ఈ పచ్చడిలోకి మనము ఒక 100 గ్రాములు నువ్వులు తీసుకుంటున్నాం. 100 గ్రాములు నువ్వులు. ఈ నువ్వుల యొక్క ఉపయోగం చాలా ఉంది. ఇందులో కాల్షియం ఉంటుంది. మనం ఆరోగ్య విషయాలు కూడా ఇందులో చెప్పుకుంటాం ఈ వంటల్లో. కాబట్టి ఈ నువ్వులు ఒక 100 గ్రాములు. తర్వాత బాగా రుచి రావటం కోసం కొన్ని వేరుశనగ గింజలు ఇవి కూడా ఒక 100 గ్రాములు తీసుకోవచ్చు. ఒక 50 గ్రాములు నువ్వులు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. వీటితో మనం ముందు ఏం చేయాలంటే ఈ మిరపకాయలు, ఈ టొమాటోలు, ఈ వంకాయలు తరిగి ఇవన్నీ కలిపి వేరుశనగ నూనె వేసి అందులో కొంచెం సేపు వాడుస్తాం, కొంచెం సేపు ఫ్రై చేస్తాం. ఇది చేయాలి. ఇది ఎలా చేస్తామో చూద్దాం. ఇందాక మనము చూపించిన వంకాయలని ఇలా తరుక్కున్నామండి. వంకాయలు ఇలాగా తరిగేసాము. తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ఇలాగ ముక్కలుగా బాగా తరుక్కున్నాం. ఈజీగా చూడండి, ఈ వంకాయలు తరిగేసాము, మునక్కాయలు, ఈ ఉల్లిపాయలు కూడా తరిగాము. ఈ టొమాటోలు ఇలాగే ఇవ్వండి, పెద్ద టొమాటో కాబట్టి ఇది తరిగాము. ఈ చిన్న టొమాటోలు అలాగే వేసుకోవచ్చు. ఈ చింతపండు ఈ పక్కన ఉంది. ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఇందాక చూపించిన నువ్వులు, వేరుశనగ గింజలు ఇవన్నీ కూడా విడివిడిగా అన్నీ వేయించి పక్కకు పెట్టుకుంటాం. ముందుగా అన్నీ వేయించి పక్కకు పెడతాం. దీన్ని వేరుశనగ నూనెలో ఇవన్నీ కలిపి వాడుస్తాం. కొంచెం సేపు ఫ్రై చేస్తాం. ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. అవి మాకు కొంచెం ఈ వంకాయలు, ఈ టొమాటోలు, కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వేరుశనగ గింజలు, నువ్వులు ఈ రెండు కూడా వేయిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరుశనగ గింజలు వేయిస్తున్నాము. ఇది వేగిన తర్వాత నువ్వులు కూడా వేయించి సపరేట్ చేసుకుని ఇప్పుడు తరిగిపెట్టిన కూరల్ని మళ్ళీ వాడ్చుకుంటాం. ఒకటొకటిగా విడివిడిగా వాడ్చుకోవాలి, అంతే. అన్నీ ఒక 2 నిమిషాల్లో అయిపోతాయి. నువ్వులు, వేరుశనగ గింజలు ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకున్నామండి. ఇందాక చూపించిన వంకాయలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి ఒకటేసారి ఒక 4 స్పూన్ల వేరుశనగ నూనె వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నూనెలో ఈ ఉల్లిపాయలు వేసాము. ఇలాగే ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత మిగిలిన పదార్థాలు కూడా వేసి వేయిస్తాం. ఈ ఉల్లిపాయలు ఇలాగ మెత్తగా అయిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. మిగిలినవి తర్వాత ఒకటొకటిగా వేయించి మెత్తబడిన తర్వాత అన్నీ తీసుకుని అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే మనకి పచ్చడి తయారవటం. అన్నిటికీ 2 నిమిషాల కంటే పట్టదు. ఈ ఉల్లిపాయలు బాగా మెత్తగా నూనెలో వేయించాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు అదే బాణాలలో వేయించుకుంటున్నాము. ఒకటొకటి వేయించి విడివిడిగా అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవడం. ఇప్పుడు ఈ వంకాయలు, టొమాటోలు ఇలా పెద్దవే అండి. కాసేపు మూత పెడితే ఈ నూనెలో మెత్తగా అయిపోతాయి. ఈ టొమాటోలు కూడా అందులోనే వేసేసి అన్నీ మెత్తగా అయిన తర్వాత ఇందాక కలుపుకున్న పదార్థాలన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటాం. ఇది ఇలా మూత పెడితే తొందరగా ఇప్పుడు ఈ వంకాయలు, టొమాటోలు బాగా వాడేయండి. పూర్తిగా వాడితేనే ఇది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కలిపి మనము మిక్సీ వేసుకుంటున్నామండి. ఈ వేరుశనగ గింజలు, నువ్వులు వేసి ఇవన్నీ మిక్సీలోకి వేసుకుని ఒక 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే అన్నీ అయిపోతాయండి. ఒకటొకటిగా గ్రైండ్ చేసుకుంటున్నాం అంతే.
ఈ వేరుశనగ గింజలు నువ్వులు పొడైనాయండి. దాంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నాము. ఈ వేయించిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాము అందులోకి. తగినంత ఉప్పు కూడా వేయాలి ఇప్పుడే. చూడండి, మనకి రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకున్నాం ఇందులో. ఈ మిక్సీలో తయారైపోయిన ఈ వంకాయ టొమాటో పచ్చడి రెడీ అయిందండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాము. చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుంటే ఇలాగా కొత్తిమీర దండిగా, కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి చాలా ఎక్కువ వాడాలండి మనము. అప్పుడు చాలా రుచిగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీన్ని గార్నిష్ చేసుకున్నాము. ఇందులో ఉన్న పదార్థాలన్నీ కూడా చాలా ఆరోగ్యమైనవి. వేరుశనగ గింజలు మంచి ప్రోటీను, నువ్వులు మంచి కాల్షియము, ఐరను, అలాగే టొమాటోలు, ఈ వంకాయలు కూడా మనం తినవలసిన కూరగాయలే. వీటిని అన్నిటిని మనం తయారు చేసుకుని రెడీ చేసుకున్నాము. ఇది మీరు కూడా చేసి ఆనందిస్తారని మా నెల్లూరు సాంప్రదాయ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మరిన్ని వంటకాల కోసం మీరు మాకు మెసేజ్లు పెట్టండి. చాలా సంతోషం. మీరందరూ మమ్మల్ని అభిమానించి ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడితే మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.